4 పవర్ 1 పవర్ 2 పవర్ 3 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఈరోజు తెలుసుకోవాలి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోన 4 పవర్ 1 2 3 5 ఇలాగ ఇచ్చినప్పుడు ఆ పవర్స్లో కంపల్సరీగా 1 ఉంటుంది. ఆ 1 ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. ఆ 1 పైన పవర్స్ ఉండేవన్నీ చూసుకోవాలి. చూసుకున్నప్పుడు 1 పవర్ ఎంత ఉంటే అంత 3 5 ఎంత ఉన్నా దాని వాల్యూ 1 అవుతుంది. 1 పవర్ ఎంత ఉన్నా దాని వాల్యూ 1 అవుతుంది. ఆ 1 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆ 1 నుండి ఇదంతా కూడా ఎంత అయిపోతుంది 1 అవుతుంది. కాబట్టి అప్పుడు 4 పవర్ టోటల్గా 4 పవర్ 1 అయిపోతుంది. 4 పవర్ 1 మనకి ఎంతో తెలుసు 4. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది 4 అవుతుంది. అదేవిధంగా 3 పవర్ 2 పవర్ 1 పవర్ 5 పవర్ 3 ఈజ్ ఈక్వల్ ఎంతో కామెంట్లో పెట్టండి.